ఏ జాతి తమ చరిత్ర లోతుపాతుల్ని విస్మరించి కరదీపిక లేకుండా ప్రయాణం చేస్తుందో ఆ జాతి అచిరకాలంలో నశించడం ఖాయమన్నది చరిత్ర చెప్పిన సత్యం. యువకులారా, విఘ్నులారా, 70 ఏళ్ల క్రితం ఇదిగో మనం నివసిస్తున్న ఈ తెలంగాణ దిక్కులు పిక్కటిల్లేలా అరచి గీపెట్టింది. తనకున్న చారిత్రక కిరీటం తల వంచుకొని నిజం తెలియని నిజాం చేతిలో రాక్షస రజాకార్ల పదఘట్టనల క్రింద నలిగిపోయింది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మగధ పాలకుల చల్లని నీడలో ఉన్న ఈ తెలుగు నేలకు శుంగ, శిశునాగ, మౌర్య, గుప్త రాజవంశాలు ఏలికలుగా ఉన్నారు. ఆ తర్వాత శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండన, బాదామి, వేములవాడ, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కందూరి చోళులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డి, వెలమ, పద్మనాయకులు అందరూ ఇక్కడి ప్రజలను పాలించిన వారే. అందులో కాకతీయ గణపతి దేవుడు దేవగిరి నుండి కాంచీపురం వరకు తెలంగాణ సామ్రాజ్యాన్ని విస్తరిస్తే రుద్రమదేవి అరివీర భయంకరంగా పాలించింది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం మొదట బలిదానం చేసిన అమరవీరుడు ప్రతాపరుద్రుడు. క్రీస్తు శకం 1123లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం పులి వేటాడుతుంటే భయంతో వణికిపోయే లేడివలె ఉన్న హిందూ సమాజానికి రక్షగా నిలిచి హిందూ సామ్రాజ్య భావన నిర్మాణం చేసింది ముసునూరి కాపయ్యనాయుడు, ముసునూరి ప్రోలయ్యనాయుడు. ఎన్నో ఆటుపోట్లతో శిరమెత్తి నిలబడ్డ తెలంగాణను పరాయి మతస్థులైన కుతుబ్ షాహీలు ఎచ్చిపచ్చిగా పాలించిన హైందవ మేధావులైన అక్కన్న మాదన్నలను పోగొట్టుకున్నా. మాదన్న మహామంత్రి శిరస్సు గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశాక ఇక్కడి నేలలో భూకంపం పుట్టింది. ఎక్కడో టర్కీ నుండి మొగలాయుల కొలువులో ఉద్యోగం వెలగబెట్టేందుకు వచ్చిన అసఫ్ జాహీ నిజాం ఔరంగజేబు తర్వాత ఇక్కడ అసలుదారుడిగా తనను తాను ప్రకటించుకున్నాడు. 1, 2, 3 ఇలా 6 నిజాంలు కొంచెం ఎడమ కొంచెం కుడిగా పాలన చేశారు. అయితే అందరిది ఒకే దారి. అసలు కథ మాత్రం 1911లో అధికారంలోకి వచ్చిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ది. 7వ నిజాం మతోన్మాదం ఇక్కడి నేలను రక్తసిక్తం చేసింది. పచ్చని పంట పొలాలపై మంటలు మండే అగ్నిగుండం మీద పడ్డట్టయింది. తన తండ్రి కాలం నుంచి ప్రధానిగా ఉంటూ ఇక్కడి హిందూ ప్రజల అభిమానం చూరగొన్న రాజా కిషన్ ప్రసాద్ ను నిజాం తొలగించాడు. తు కిషన్ ప్రసాద్ హైతో మై ఖుదాకా పర్షాద్ హూ అని తన మతోన్మాద విషాన్ని వెళ్లగక్కాడు. తొలుత తోడేలు లాంటి బహదూర్ యార్ జంగ్ ను, ఆ తర్వాత నరరూప రాక్షసుడైన ఖాసిం రిజ్వీని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తలపైకెత్తుకున్నాడు. తన మతోన్మాద సామ్రాజ్యానికి జీవం పోసేందుకు దీన్దార్ అంజుమన్ ను, మజ్లిస్ ను ప్రోత్సహించాడు. ఈ గడ్డపై ఉన్మాదం బుసలు కొట్టించాడు. పగలు పోలీసులను, రాత్రి రజాకార్లను ప్రజలపైకి ఉసిగొల్పి తెలంగాణ ప్రజలకు నిత్య నరకం చూపించాడు నిజాం. జనాన్ని భయపెట్టేందుకు గ్రామ పెద్ద తల తెంపి ఊరేగించడం, హిందూ ఆడపిల్లల్ని బట్టలిడిపించి బతుకమ్మలాడించడం, వరుస నిలబెట్టి బైరాన్పల్లిలో భయంకర మారణహోమం సృష్టించడం, పతాకావిష్కరణ చేసిన మొగలయ్య గౌడ్ పచ్చి నెత్తురు కళ్ళజూడడం, నమ్మి వైద్యం చేసిన నారాయణ రెడ్డిని నిలువునా నరికివేయడం, జాటోతు పూలమ్మ, పుట్నాల రామక్క వంటి వీరవనితలపై మానభంగ ప్రయత్నం, ఆర్య సమాజంపై తీవ్ర అణచివేతతో అపర దయానందుల్లాంటి వ్యక్తులను హత్య చేయడం, ధైర్యంగా పత్రిక నడిపిన షోయబుల్లా ఖాన్ను హైదరాబాద్ నడిబొడ్డున గొడ్డులా చంపేయడం, కవుల కళాల కుత్తుకలు కత్తిరించి బందీఖానాలో బంధించడం, తెలుగు లేకుండా తెంపరితనంతో ఇక్కడి ప్రజల బుర్రల్లోకి ఉర్దూ ఎక్కించడం, మతం మారకుంటే మాయం చేస్తామంటూ ముఠా నాయకులను మీదకు పంపించడం, పార్టీలు, సంస్థలు, గ్రంథాలయాలను పాతరేసి గస్తీయే నిషాన్ అమలు చేయడం, రథోత్సవాలు, పండగలు, ఊరేగింపులపై ఆంక్షలు పెట్టి అణచివేయడం, ఇవన్నీ నిజాం కనుసన్నల్లో ఖాసిం రిజ్వీ సైన్యం, రజాకార్లు చేసిన రాక్షస కృత్యాలు. నిజాం అడుగులకు మడుగులొత్తే భూస్వాములపై యుద్ధమంటూ కపట నాటకానికి తెరతీసి శల్య సారథ్యం చేసిన కమ్యూనిస్టులు తెలంగాణ మట్టి కణాలు మహోగ్రవతారం ఎత్తి సముద్ర గర్భంలోని బడబాగ్నిలా అగ్నిపర్వతమై మండింది. నిజాంపై, రజాకార్లపై రాజీలేని పోరాటానికి సిద్ధపడింది తెలంగాణ. ఇక్కడి చిన్న చిన్న ప్రాణులు సైతం బండెనక బండిగా దండు కట్టినాయి. పగిలిపోయిన చారిత్రక శకలాలు తమ మూగనోము విడిచి ఫిరంగులై పేలినై. గ్రంథాలయాల్లోని పుస్తకాలు వీధుల్లోకి వచ్చి మహాసభలు పెట్టి సింహగర్జన చేసినాయి. కళాలు మెదళ్లలో శక్తిని దట్టించుకొని తుపాకులై పేలినై.
నిజాం నియంతపై యుద్ధం చేసేందుకు వరికంకులు గండ్రగొడ్డళ్లై గోదావరి నుండి మూసీ నది వరకు వెంటాడినాయి. సర్దార్ పటేల్ సారథిగా సమరాంగణంలో దుంకినాయి. వేలాది మృతవీరుల రక్తం తడిసిన ఈ నేలలో మొలచిన త్యాగం తెలంగాణ విమోచన. జై తెలంగాణ. బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ మల్లె వస్తవ